నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు ముఖ్యాంశాలు. పసల్దీవ్లో అగ్ని ప్రమాదం, టాటాకిల్లు దహనం. ఎక్కువ కేసులు రాజీ అయ్యేలా చూడాలి జడ్జి. పీజీఆర్ఎస్ లో 40 ఫిర్యాదులు. నర్సాపురంలో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పై అవగాహన. తిరిగి మళ్ళీ వార్తలకు స్వాగతం. నర్సాపురం మండలం పసల్దీవ్లో సోమవారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరిగింది. తాటాకిల్లు దహనమైంది. గ్రామానికి చెందిన లంక సీతమ్మ కుటుంబీకులు నిద్రిస్తుండగా ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ప్రమాదంలో ఇంట్లో ఉన్న నగదు, బంగారు వస్తువులు అగ్నికి ఆహుతయ్యాయి. బాధితులు వాపోయారు. వచ్చే నెల డిసెంబర్ 11న జరగనున్న జాతీయ లోక్ అదాలత్ లో ఎక్కువ కేసులు రాజీ చేసి కక్షిదారులకు న్యాయం చేయడంలో న్యాయవాదులు భాగస్వామ్యం కావాలని నర్సాపురం 10వ అదనపు జిల్లా న్యాయమూర్తి వసంతి అన్నారు. నర్సాపురం సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ఆర్డీఓ దాసరాజు అర్జీదారుల నుంచి 33 ఫిర్యాదులను స్వీకరించారు. ఫిర్యాదుదారులతో స్వయంగా మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. నర్సాపురం టైలర్పేట మున్సిపల్ హై స్కూల్ విద్యార్థులకు సోమవారం గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అంశంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టౌన్ ఎస్ఐ జయలక్ష్మి, న్యాయవాది పిప్పళ్ల సుప్రజ పాల్గొన్నారు. గుడ్ టచ్ బ్యాడ్ టచ్ వంటి ముఖ్య విషయాలను స్పష్టంగా వివరించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో కొన్ని వార్తలతో కలుసుకుందాం. నమస్కారం.